హిందూ ఆచారాలలో పంచభూతాల ప్రాముఖ్యత ఒక సమగ్ర విశ్లేషణ. హిందూ తత్వశాస్త్రం ప్రకారం సమస్త విశ్వం మరియు మానవ శరీరం 5 ప్రాథమిక మూలకాలతో నిర్మితమయ్యాయి. వీటిని పంచభూతాలు అంటారు. అవి భూమి, పృథివీ, నీరు, అప్, అగ్ని, తేజస్, గాలి, వాయువు మరియు ఆకాశము. ఈ మూలకాలు కేవలం భౌతిక పదార్థాలు మాత్రమే కాకుండా అవి విశ్వంలోని మరియు మానవ శరీరంలోని సూక్ష్మ శక్తులను, గుణాలను కూడా సూచిస్తాయి. పృథివీ ఘన పదార్థాలను, అప్ ద్రవ పదార్థాలను, తేజస్ ఉష్ణాన్ని, వాయు పదార్థాలను మరియు ఆకాశం విద్యుదయస్కాంత వికిరణాన్ని సూచిస్తాయి. పంచభూతాల గురించిన చర్చ వేద కాలం నుండే ఉంది. వేదవాంగ్మయంలో వీటి ప్రస్తావన ఉన్నప్పటికీ ఆ కాలంలో వాటి గురించి శాస్త్రీయ విశ్లేషణలు విస్తృతంగా అందుబాటులో లేవు. అయితే ఆధునిక శాస్త్రం ఇప్పుడు ఈ ప్రాథమిక మూలకాలపై అనేక పరిశోధనలు చేస్తోంది, ప్రాచీన జ్ఞానం యొక్క లోతును ధృవీకరిస్తోంది. ఈ మూలకాలు సకల చరాచర సృష్టిలో మానవులతో సహా అంతర్లీనంగా ఉన్నాయి. ప్రకృతి యొక్క ఆత్మయే పురుషుడు మరియు ప్రకృతి పురుషుని సంయోగం వలనే సృష్టిలో జీవం ఉద్భవించిందని హిందూ ధర్మం బోధిస్తుంది. విశ్వం మరియు మానవ శరీరంలో పంచభూతాలు, పిండాండ బ్రహ్మాండ సంబంధం. హిందూ ధర్మం యథా పెండే తథా బ్రహ్మాండే, పెండంలో ఏది ఉందో బ్రహ్మాండంలో అదే ఉంది అనే లోతైన సూత్రాన్ని బోధిస్తుంది. ఈ సూత్రం ప్రకారం మన శరీరం పెండాండం చిన్న విశ్వం లాంటిది. ఇది విశ్వం, బ్రహ్మాండం వలనే పంచభూతాలతో సృష్టించబడింది. ఈ సమగ్ర దృక్పథం మానవుడు తన అంతర్గత మరియు బాహ్య ప్రపంచం మధ్య ఉన్న అవిభాజ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. పంచీకరణం సిద్ధాంతం విశ్వం మరియు శరీరం పంచీకరణం అనే ప్రక్రియ ద్వారా ఏర్పడ్డాయి. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి భూతంలో దాని స్వంత తత్వం 1/2 వంతు ఉంటుంది. మిగిలిన 4 భూతాల తత్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉదాహరణకు భూమిలో సగం భూతత్వముంటే మిగిలిన 1/8 వంతు చొప్పున జలం, అగ్ని, వాయువు, ఆకాశం ఉంటాయి. ఈ సంక్లిష్ట మిశ్రమం సృష్టి యొక్క వైవిధ్యాన్ని మరియు సమతుల్యతను వివరిస్తుంది. మానవ శరీరంలో పంచభూతాల అంతర్గత ప్రాతినిధ్యం. మానవ శరీరంలో పంచభూతాలు కేవలం భౌతిక రూపంలోనే కాకుండా సూక్ష్మ స్థాయిలో కూడా ప్రాతినిధ్యం వహిస్తాయి. మనిషిలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే 5 కోశాలు, పంచకోశాలు ఉంటాయి. ఇవి వరుసగా భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశ తత్వాలకు సంబంధించినవిగా భావిస్తారు. శరీరంలోని వివిధ భాగాల్లో ఈ తత్వాలు శక్తుల రూపంలో కేంద్రీకృతమే ఉంటాయి. ఉదాహరణకు పృథివీ తత్వం వాక్కు, పాని, పాదం, పాయువు, ఉపస్థ వంటి కర్మేంద్రియాలకు ఆధారం. జలం శరీరంలో రక్త రూపంలో ఉంటుంది. అగ్ని జఠరాగ్ని, జీర్ణ అగ్ని రూపంలో ఉంటుంది. వాయువు శరీరంలో ప్రాణ రూపంలో ఉంటుంది. పంచతన్మాత్రలు శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం జలతత్వానికి ప్రతీకలు. 5 జ్ఞానేంద్రియాలు చర్మం, ముక్కు, కళ్ళు, నాలుక, చెవులు అగ్నితత్వం ఆధారంగా ఏర్పడ్డాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పంచప్రాణాలు వాయుతత్వం ద్వారా ఏర్పడ్డాయి. మనసు ఆకాశం మరియు వాయువుల మిశ్రమం అని హిందూ తత్వశాస్త్రం పేర్కొంటుంది. పెండాండ బ్రహ్మాండ సంబంధం పూజా విధానాలకు మూలం. పంచభూతాలు విశ్వానికి, మానవ శరీరానికి మూలాధారాలు అనే భావన హిందూ పూజలు, ఆచారాల వెనుక ఉన్న లోతైన తాత్విక పునాదిని సూచిస్తుంది. మానవ శరీరం విశ్వం యొక్క సూక్ష్మరూపం అయినప్పుడు ఈ మూలకాలను పూజించడం లేదా నియంత్రించడం ద్వారా విశ్వశక్తులతో సామరస్యాన్ని సాధించవచ్చని హిందూ ధర్మం బోధిస్తుంది. ఇది కేవలం భౌతిక మూలకాల పూజ కాదు, వాటి వెనుక ఉన్న దివ్యశక్తిని, విశ్వవ్యాప్త చైతన్యాన్ని ఆరాధించడం. ఈ సమగ్ర అవగాహన హిందూ ధర్మం యొక్క సమగ్ర దృష్టిని వెల్లడిస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మికత కేవలం మతపరమైన ఆచారాలకు పరిమితం కాకుండా జీవన విధానంలో, ప్రకృతితో అనుబంధంలో మరియు అంతర్గత సమతులతలో అంతర్లీనమే ఉంటుంది. ఈ అవగాహన ప్రకృతి పట్ల గౌరవం, పర్యావరణ స్పృహ మరియు వ్యక్తిగత బాధ్యతను పెంపొందిస్తుంది. ఎందుకంటే వ్యక్తి యొక్క శ్రేయస్సు విశ్వం యొక్క శ్రేయస్సుతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. హిందూ ఆచారాలు మరియు పూజలలో పంచభూతాల ప్రాముఖ్యత. భూమి, పృథివీ తత్వం భూమి మిగతా పంచభూతాలకు మరియు మన భౌతిక శరీర నిర్మాణానికి మూలాధారం. ఇది స్థిరత్వం, ఆధారానికి ప్రతీక. హిందూ ధర్మం ప్రకృతిని మరియు చుట్టూ ఉన్న తోటి ప్రాణులను కాపాడాలని బోధిస్తుంది. ఈ సూత్రం భూమి పట్ల చూపించే గౌరవంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆచారాలు. భూమి పూజ. ఏదైనా కొత్త భవనం, ఇల్లు, కార్యాలయం లేదా ఇతర నిర్మాణ కార్యానికి ముందు భూమి పూజ నిర్వహిస్తారు. ఈ పూజ భూమిని రక్షించడానికి,
మెరుగుపరచడానికి మరియు దాని ఆశీర్వాదాలను, శ్రేయస్సును పొందడానికి ఉద్దేశించబడింది. మంత్రాల ద్వారా భూమిని ఆరాధించడం, పవిత్ర జలమైన గంగాజలంతో పూజా స్థలాన్ని శుద్ధి చేయడం ఈ పూజలో ముఖ్యమైన భాగాలు. భూమి పూజ కేవలం ఒక భవనం కట్టడానికి ముందు చేసే ఆచారం కాదు, అది భూమిని ఒక సజీవ శక్తిగా, పోషకురాలిగా గుర్తించి, దాని పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేయడం. ఇది మానవుడు ప్రకృతితో సామరస్యంగా జీవించాలనే హిందూ ధర్మ సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఆచారం పర్యావరణ స్పృహను పెంపొందిస్తుంది మరియు ఆధునిక ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణకు ఒక ఆధ్యాత్మిక ప్రేరణను అందిస్తుంది. భూమిని పూజించడం ద్వారా మానవులు తమ చర్యలకు బాధ్యత వహించాలని మరియు భూమి యొక్క స్థిరత్వాన్ని గౌరవించాలని గుర్తుచేస్తుంది. నీరు, ఆప్ తత్వం. నీటికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉందని, ఆలోచనలు, స్పర్శ ద్వారా దాని కణ నిర్మాణం మారుతుందని సద్గురు పేర్కొన్నారు. ఇది జీవనాధారం మరియు పవిత్రతకు ప్రతీక. కాలం ప్రారంభం నుండి నీటి కూర్పు మరియు లక్షణాలు మారలేదు. ఆచారాలు, శుద్ధి మరియు పవిత్రత. హిందూ పూజలలో నీరు ఎంతో పవిత్రంగా భావించబడుతుంది. ప్రతి కర్మకు నీరు అవసరం. ఆచమనం, చేతులు శుభ్రం చేసుకోవడం, సంధ్యావందనం, సంధ్యా సమయ ప్రార్థనలు, అభిషేకం, విగ్రహాలకు పవిత్ర స్నానం వంటి వైదిక కర్మలలో నీటిని వినియోగిస్తారు. గంగా జలం. గంగానది నీరు పవిత్రమైనదిగా గౌరవించబడుతుంది మరియు శుద్ధికి ఉపయోగిస్తారు. పూజ గదిలో గంగాజలం ఉంచడం ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేసి రక్షణను అందిస్తుంది. నదులలో స్నానం చేయడం ద్వారా పంచభూతాల శక్తిని పొందవచ్చని నమ్ముతారు. అగ్ని, తేజస్, తత్వం. అగ్ని దేవుడు హిందూ ధర్మంలో మహత్తరమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు. భారతీయ సంస్కృతిలో అగ్నిని రెండు ముఖాలు ఉన్నవానిగా, ప్రాణప్రదాతకు మరియు ప్రాణ ఉపసంహారకునికి ప్రతీకగా వ్యక్తీకరిస్తారు. మనలో అగ్ని లేకపోతే జీవం లేదు. అగ్ని కేవలం నిప్పు కాదు, అది జ్ఞానం, శక్తి, పరిశుద్ధతకు ప్రతీక. ఋగ్వేదంలో మొదటి శ్లోకమే అగ్ని దేవునికి అంకితం చేయబడింది. ఆచారాలు, యజ్ఞాలు మరియు హోమాలు. యజ్ఞాలు మరియు హోమాలు అగ్ని దేవుడి ద్వారా దేవతలకు నివేదనలు చేయడానికి నిర్వహిస్తారు. అగ్నిహోత్రం యజ్ఞంలో ముఖ్యమైన అంశం. అగ్నిలో వేల్చినవి అన్నీ దేవతలకు చేరుతాయని విశ్వాసం. ఇవి పరిసరాలలో సానుకూల ప్రకంపనలను సృష్టించి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అలాగే ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. దీపారాధన. పూజలో దీపం వెలిగించడం ఒక ముఖ్యమైన ఆచారం. ఇది జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక ప్రకాశాన్ని సూచిస్తుంది. దీపం వెలిగించడం ద్వారా మనస్సులో అంధకారాన్ని తొలగించి సానుకూలతను పెంపొందిస్తుందని నమ్ముతారు. గాలి, వాయువు, తత్వం. యోగ సంప్రదాయంలో గాలిని వాయువు అంటారు. ఇది కేవలం నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ల మిశ్రమం కాకుండా అసలు చలనానికి ప్రతీకగా పరిగణిస్తారు. పంచభూతాలలో ఈ వాయువే తేలికగా అందేది మరియు నియంత్రణ చేయడానికి సాధ్యపడేది. వాయువు ప్రాణశక్తికి, శక్తికి మూలకం. విశ్వంలో కదలికకు మరియు శ్వాసకు ముఖ్యమైనది. ఆచారాలు. ప్రాణాయామం. యోగ సాధనలలో వాయువు ఆధారంగా అనేక ప్రాణాయామ పద్ధతులు రూపొందాయి.